చెప్పేటోనికి శరం లేకున్నా ఇనేటోనికి ఇజ్జత్ ఉండాలని అనుకునేటట్టే చేస్తున్నాడు ఏపీ ఐటీ మంత్రి కమ్ చదువుల మంత్రి నారా లోకేష్ సారు. గప్పాలు కొట్టుకునుట్ల తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకుంటాడు. పతారలేని సుతారి అతార కోసం ఆరాటపడ్డట్టు చేస్తున్నాడు. మరి లేకుంటేంది, భారతదేశం టీ20 వరల్డ్ కప్ను నారా లోకేష్ వల్లనే గెలిచింది అన్నట్టు ట్విట్టర్లో చిలుక పలుకులు పలికిండు. ఆ ముచ్చట నేను కాదు చెప్పేది, ట్విట్టర్ చాట్ బాట్ గ్రోకు చెప్పింది చూడుండ్రి అని స్క్రీన్ షాట్ ఫోటోలు షేరింగ్ చేసిండు. ఇప్పటి వరకు నారా లోకేష్ స్టేడియంకు పోయి చూసిన మ్యాచ్లు ఏ దాంట్లో టీమిండియా ఓడిపోలేదట. పాకిస్తాన్ దేశంతో జరిగినప్పుడు నారా లోకేష్ స్టేడియంకు పోయి చూస్తే మన దేశమే గెలిచిందట. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఆటలు కూడా నారా లోకేష్ స్టేడియంకు పోయి చూస్తే అప్పుడు కూడా మనమే గెలిచినమాట. మొన్న పాకిస్తాన్ దేశంతో ఆడినప్పుడు నారా లోకేష్ స్టేడియంకు పోయినందుకే తిరుగు లేకుండా గెలిచిందట మన దేశం. అట్లనే ఐతారం నాడు న్యూజిలాండ్ దేశంతో జరిగిన ఫైనల్ ఆటకు కూడా నారా లోకేష్ స్టేడియంకు పోవుడుతోనే టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది అన్నట్టు గ్రోక్ చాట్ బాటు చెప్పింది. అయినా దానికి ఏ మేరకు చెప్పుండ్రి, ఇంటర్నెట్లో ఏ సమాచారం ఉంటే దాన్ని బట్టి అదొక అంచనాకు వచ్చి చెప్తుంది. అంతేకాదు స్టేడియానికి లక్షల మంది వస్తారు పోతారు, దాంట్లో మంత్రి నారా లోకేష్ ఒకడు. అది జనాలకు తెలియనట్టు అంతా నేనే మలుపుకొని వచ్చినా అన్నట్టు, నేను స్టేడియంలో అడుగు పెట్టకుంటే ఇండియా ఇంటికే వచ్చేది అన్నట్టు చెప్తే ఎట్లా? అంటే మన ఆటగాళ్లు బ్యాటింగ్ చక్కగా చేయకున్నా, బౌలింగ్ అత్తర బుత్తర వేసినా, ఫీల్డింగ్ ఆగమాగం చేసి పరుగులు పుష్కలంగా ఇచ్చినా, నారా లోకేష్ స్టేడియంకు పోయిండు అనే ఒకే ఒక కారణంతో ఇండియా ఓడిపోయే మ్యాచ్ గెలిచిందా? మొత్తం నాదే క్రెడిట్ అన్నట్టు చెప్పుకుంటే ఎట్లా నారా లోకేష్ సారు? ఒకవేళ మీదే గోల్డెన్ లెగ్గు అదృష్టం కలిసొచ్చే కాలే అయితే ఇండియా ఆడుతున్న ప్రతి క్రికెట్ మ్యాచ్కి నారా లోకేష్ స్టేడియంకు పోయి ఆట చూడాలి. అట్లా ఇండియాకు ఎన్నేళ్ళైనా తిరుగు లేకుండా అవుతుంది. వరుసగా మ్యాచ్లని గెలుచుకుంటూ పోతుంది. ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లు మంచిగా ఆడిన వాళ్ళకి ఇచ్చుడు కంటే మంత్రి నారా లోకేష్ గారికి ఇస్తేనే మంచిగా ఉంటుంది కావచ్చు. ఇండియాతోని క్రికెట్లో పోటీ పడే దేశాలు నారా లోకేష్ స్టేడియానికి వస్తున్నాడా లేదా అని తెలుసుకున్నాకనే ఆడాలి కావచ్చు. మరి లేకుంటేంది, పీకల్లోతు పిచ్చిల మునుగుడు కాకుంటే ఏంటిది ఇది? ఏదో సంబరానికి చెప్పుకుంటే మంచిదే గాని నేను పోకుంటే ఇండియానే గెలవకపోతుండే అన్నంత రేంజ్లో గప్పాలు కొట్టుకునుడేంది? అంతేలే, ఆవులు చేన్ల మేస్తే దూడలు గట్టు మీద మేస్తాయా? గప్పాలు కొట్టుకునే చంద్రాల సార్కు అంతకంటే ఎక్కువ గప్పాలు కొట్టుకునే కొడుకు ఉండుట్లా తప్పులేదులే. అయినా ఇత్తోటి పెడితే షెట్టోటి మొలుస్తుందా? ఎంతైనా గప్పాలు కొట్టుకునుడు ఉత్తగానే రాదు, అది రక్తంలో ఉండాలి కదా అని అంటున్నారు లోకేష్ సార్ గొప్పల ముచ్చట తెలిసిన వాళ్ళు. ఈ కాలం పిల్లలు కాదబ్బా, పిడుగులు. ఏళ్ళు చూపితే కొండబాకుడు కాదు, ఏకంగా ఎవరెస్టే ఎక్కేస్తున్నారు. సోషల్ మీడియా పెరిగిన కాడి నుంచి వాళ్ళ టాలెంట్, ధైర్యం 100 రెట్లు పెరిగింది. ఈ బుజ్జిని చూడండి, ఒక వీడియో రికార్డ్ చేసి ముద్దుగా మాట్లాడి ఏకంగా హీరో విజయ్ దేవరకొండ ఇంటికి పిలుచుకునేదట్టు చేసింది. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు, అన్నదానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా, మీరు కూడా రీల్స్ చేస్తున్నారు కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా. పిలిస్తే ఏమవుతుందంట? ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. పిలిస్తే ఏమవుతుందంట? ఏమైతుంది, మేము చూస్తలేమా విజయ్ దేవరకొండ సినిమాలు? వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, మనము రీల్స్ చేస్తున్నాము. ఎవరెవరినో పిలిచి లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. అందరిని పిలిచినట్టు మనల్ని ఎందుకు పిలవరు? పిలిస్తే ఏమైంది? వాళ్ళ అన్నం మొత్తం, ఆస్తులు మొత్తం తింటామా పెళ్లికి పోయి అని ముద్దుగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టింది షిట్టి తల్లి. ఈ షిట్టిపోటి మాటలు విన్న తర్వాత షేరింగ్లు చేయకుండా ఎవరుంటారు చెప్పుండ్రి? పొట్టు పోకట పోయింది సోషల్ మీడియాలో. ఆయనతో హీరో విజయ్ దేవరకొండ కంట్ల పడే వరకు ఎంత నవ్వుకున్నాడో ఏమో. ఎంబటే ట్విట్టర్లో బుజ్జి తల్లి ఇంటికి పిలుస్తా లంచ్కి, నీకు ఏమేమి ఇష్టమో చెప్పు అని రాసిండు. ఆ ముచ్చట షిట్టి తల్లికి చేరినాక మళ్ళీ వీడియో సోషల్ మీడియాలో వదిలింది. హాయ్ విజయ్ దేవరకొండ మామ, రష్మిక అక్క, మీరు నాకు రిప్లై ఇచ్చి నన్ను ఇంటికి రమ్మని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. యువర్ లక్కీ తల్లి అనే పేరుతోని ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేసే ఈ బుజ్జి విజయ్ దేవరకొండ నచ్చుడే కాదు, ఇప్పుడు మస్తు ఫేమస్ అయింది. ఫాలోయింగ్లు కూడా పెరిగినాయట. పబ్లిక్ నన్ను సపోర్ట్ చేసి నా వీడియో విజయ్ అంకుల్ దగ్గర దాకా చేరేటట్టు చేసిన మీకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇంకో వీడియో ఇడిచింది. హాయ్ అందరికి, మీ సపోర్ట్ వల్ల ఈ వీడియో వాళ్ళ దాకా చేరింది. మీ మెసేజ్కి, కామెంట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ సపోర్ట్స్ ఇలానే ఉండాలి. బాయ్ బాయ్. చూసిండ్రా ఎట్లా మాట్లాడుతున్నదో? ఎంత టోళ్ళైనా ఐస్ గడ్డల తిరగ కరిగిపోవాల్సిందే కదా. పిల్లలంటే గిట్లు ఉండాలి. చిట్టి తల్లి మంచిగా విజయ మామ వాళ్ళ ఇంటికి పోయి కడుపు నిండా పెళ్లి భోజనం తిని రామ్మ అని దీవిస్తారు సోషల్ మీడియా పబ్లిక్ కూడా.